ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. వరల్డ్ వైడ్గా ఈరోజు థియేటర్లో వచ్చిన భైరవం మూవీ రివ్యూ అయితే చూద్దాం భయ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ బెల్లంకొండ శ్రీనివాస్ గారు, నారా రోహిత్ గారు, మంచు మనోజ్ గారు చాలా గ్యాప్ తీసుకొని చేసిన మూవీ అని చెప్పొచ్చు భయ్య. ఇదైతే తమిళ మూవీకి అఫీషియల్ రీమేక్ అని చెప్పొచ్చు. నేనైతే మంచిగా ఎక్స్పెక్టేషన్స్ అయితే వెళ్ళాయి ఈ మూవీకి. థియేటర్లో మన నేటివిటీకి తగ్గట్టు కొన్ని చేంజెస్ అయితే మన నేటివిటీకి తగ్గట్టు మంచిగా వర్కౌట్ అయ్యని చెప్పొచ్చు. బెల్లంకొండ శ్రీనివాస్ గారు యాక్టింగ్ కూడా ఇచ్చి పడేశారని చెప్పొచ్చు. చాలా గ్యాప్ తీసుకొని చేసిన మంచు మనోజ్ గారు అయితే యాక్టింగ్లో ఇరుగా తీసేసి వాళ్ళు సెటిల్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. మన నారా రోహిత్ గారికి కొన్ని మంచి సీన్స్ పడినట్టు బాగుండవు నాకైతే అనిపిస్తుంది. ఇంకా ముగ్గురు హీరోయిన్స్కి మంచి క్యారెక్టరేషన్ ఉంది, కానీ ఇక్కడ వాళ్ళకి తగిన స్కోప్ అయితే దొరకలేదు అని చెప్పొచ్చు భయ. ఇంకా మిగతా క్యారెక్టర్స్ అయితే మంచిగా చేశారు అని చెప్పొచ్చు. బీజిఎం వర్క్ అయితే అదిరిపోయింది భయ. కొన్ని వెలిషన్ షాట్స్ అయితే మంచిగా ఉన్నాయని చెప్పొచ్చు. ఇంకా ముగ్గురు హీరోస్కి స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ అదిరిపోయింది. ఇంకా స్టోరీ విషయానికి వస్తే గుడిని కాపాడడానికి ముగ్గురు ప్రాణ స్నేహితులు చేసిన మీరు థియేటర్లో కూర్చొని సేపు ఎక్కడికి బోర్ అయితే ఫీల్ గారు భయ, నాది హామీ. ఇంకా మీరు చూడాలనుకుంటే ఖచ్చితంగా వాచ్ అయితే చేయండి. మంచి వాచబుల్ మూవీ అని చెప్పొచ్చు. మంచి మనోజ్ గారి కోసం అయితే ఖచ్చితంగా వాచ్ చేయొచ్చు. ముగ్గురు హీరోస్ ప్రాణం పెట్టి అయితే చేశారని చెప్పొచ్చు భయ. ఈ మూవీ నాకైతే నచ్చింది ఉన్నంతలో. ఈ మూవీ మీరు చూసారా, మీకు ఎలా అనిపించిందో కింద